హాయ్ అండి అందరికీ. ఈరోజు మంచి కరకరలాడే కాకరకాయ ఫ్రై అయితే చూపెడతాను. పిల్లలు పెద్దలు ఇష్టం లేకపోయినా సరే అస్సలు చేదు ఉండదు. ఈ ప్రాసెస్లో చేస్తే చాలా ఇష్టంగా తినొచ్చు. చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే కాకరకాయ ఫ్రై ఎలా చేశానో ఒకసారి ఫుల్ వీడియో చూడండి, నచ్చుతుంది ఫుల్గా. అయితే కాకరకాయలు ఇలా నీట్గా తీసుకొని తొక్క తీసుకోవాలి. వాటిని తొక్క తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. కాకరకాయ ముక్కల్ని ఇలా రౌండ్గా సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకుంటేనే మనం ఫ్రై చేసుకున్నప్పుడు మంచిగా డీప్గా ఫ్రై అవుతాయి. కాబట్టి ఇలా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ కాకరకాయ ఫ్రైలోకి ఏమేమి కావాలో ఒక్కొక్కటి చూపిస్తాను. ఇది బియ్యం పిండి, ఇదేమో శనగపిండి, బేసన్ పిండి, కొద్దిగా గరం మసాలా పొడి, ధనియాల పొడి, అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మకాయ రసాన్ని ఇలా పిండి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అందులో సాల్ట్, ఎల్లిపాయ, ఓన్లీ అల్లం లేకుండా ఎల్లిపాయని ఇలా కచ్చపచ్చగా దంచి పెట్టుకోవాలి. అలాగే అందులోకి కార్న్ఫ్లోర్, ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్లో ముందుగా మనం నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా కారం, అంటే ఇది 1.5 టేబుల్ స్పూన్ తీసుకున్నాను 1/2 కేజీ కాకరకాయలకి. అలాగే టేబుల్ స్పూన్ సాల్ట్. మళ్ళీ అంతా కలుపుకున్న తర్వాత ఏమైనా సరిపోకపోతే ఒకసారి మళ్ళీ చూసుకొని యాడ్ చేసుకోవాలి. గరం మసాలా, ధనియాల పొడి, అలాగే బియ్యం పిండి, బేసన్ పిండి, శనగపిండి, దంచుకున్న ఎల్లిపాయ, కొద్దిగా పసుపు, అలాగే కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్. ఇవన్నీ అంతా మిక్స్ చేసుకోవాలి. మొత్తము ఈ కాకరకాయ ముక్కలకి పట్టే అంటే కలిపేంత వరకు మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకుంటే ఈ కాకరకాయల్లో వాటర్, మనము నిమ్మరసం కూడా యాడ్ చేసాం కదా, వాటర్ ఫామ్ అవుతాయి. అప్పుడు మనకు స్పైసీగా, క్రిస్పీగా 2 విధాలుగా మనకు రుచి వస్తుంది. సో ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. అయితే ఇంకొక టిప్ చెప్తాను. కాకరకాయ చాలామంది తినడానికి ఇష్టపడరు కదా, డయాబెటీస్ వాళ్ళకైతే ఇది చాలా యూస్ఫుల్. నార్మల్ కర్రీ చేస్తే తినని వాళ్ళు కూడా ఇలా ఒకసారి ట్రై చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నాక నెక్స్ట్ ఏంటి చెప్తాను. 10 మినిట్స్ తర్వాత ఇలా ముక్క అంతా మెత్తబడుతుంది. బాగా మెత్తబడింది కదా, మంచిగా అయింది. ఇంకా మనం వాటర్ అస్సలు పోయకూడదు. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేడి చేసుకుందాం. ఆయిల్ వేడైంది కదా, ఇలా మనం కాకరకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసుకొని చిన్న మంట మీద మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. మంట మాత్రం చిన్నగానే ఉండాలి. పెద్దగా ఉంటే పైన కాలిపోయినట్టుగాను లోపల ఉడకనట్టుగా ఉంటుంది. ఇలా చిన్న మంట మీద మనం ఫ్రై చేసుకుంటే కాకరకాయ కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటుంది. ఇలా చూపిస్తున్నాను కదా, అలా కలుపుకుంటూ ఉంటే మనకి అడగంటకుండా ఆయిల్ పైనుంచి కింది వరకు మంచిగా ఫ్రై అయిపోతాయి డీప్గా. ఇలా ఇప్పుడు డీప్గా ఫ్రై అయినాయి కదా, జాలి గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగతాయి కూడా ఇంకొక 2వ వాయి కూడా కాకరకాయలు వేసుకుంటే మొత్తం ఇలా కరకరలాడే కాకరకాయనైతే ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా అన్నంలో నంజుకొని పప్పు లేదా రసంలో తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి. బాయ్.